అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుడు మనకు దినమందు ఆయన సన్నిధిని ఇచ్చినారు. ఆయన సన్నిధిలో మనమందరం కూడా మరి దేవుని యొక్క వాక్యమును విని ఆత్మీయమైనటువంటి బలమును మనం సంపాదించుకోవడానికి దేవుడు మనకి ఇస్తున్నటువంటి యొక్క అవకాశాలను సద్వినియోగం చేసుకుందాం. సామెతల గ్రంథంలో నుండి ఒక చిన్న మాటను మనము ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనాన్ని మనము ధ్యానం చేద్దాం. భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును. చాలా భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును. మరి ఈ యొక్క వాక్యం రాసినటువంటి వ్యక్తి ఎవరో మనకు తెలుసు. భక్తుడైన సొలొమోను, రాజైన సొలొమోను, దావీదు కుమారుడైన సొలొమోను, జ్ఞాని అయినటువంటి సొలొమోను. మరి సొలొమోను అనేకమైనటువంటి సామెతలు, కీర్తనలు రాశాడు. తన యొక్క జీవితానికి దేవుడిచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని బట్టి సొలొమోను అనేకమైన శ్రేష్టమైనటువంటి విషయాలు మన జీవితాలకు మరి అందించాడు. దేవుడు ఆయన ద్వారా మనకు మరి అందించినాడు. ఇక్కడ రాయబడిన మాటను మనం చూస్తే, భక్తిహీనుని సంపాదన వానిని మోసం చేయను. మనము అనేక సందర్భాల్లో ఈ యొక్క మాటను మనము ధ్యానం చేస్తూనే ఉంటాం. అంటే దేవుడు లేకుండా మనము ఏమి కలిగి ఉన్నా అది వ్యర్థమే అనేటువంటి విషయము మనము అనేక వాక్యాల ద్వారా, అనేక మంది వ్యక్తుల జీవితాల ద్వారా, భక్తుల జీవితాల ద్వారా మనము వింటూనే ఉన్నాము, చూస్తూనే ఉన్నాము. ఇంకా లోకములో అనేక మంది జీవితాల ద్వారా మనకు అది అర్థమవుతూనే ఉన్నది. ఎవరైతే దేవునిని ప్రక్కన పెట్టి మరి ధనమునో లేకపోతే లోక సంబంధమైనటువంటి విషయాలను ఆధారం చేసుకుంటారో మరి వారి జీవితాలలో వారు పొందుకోవలసినటువంటి ఆ మేలును వారు పొందుకోలేరనమాట. ఇర్మియా గ్రంథంలో కూడా ఉంటుంది ఏంటంటే, యెహోవాను విసర్జించి నరులను ఆశ్రయించువాడు వారు శాపగ్రస్తులు అని చెప్పి ఉంటుందన్నమాట. ఎవరైతే యెహోవాను ఆశ్రయిస్తారో వారు ధన్యులు అని చెప్పి వ్రాయబడి ఉంటుంది. కాబట్టి మనం ఇలాంటి వాక్యాలు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ఉంటాయి. మొన్న మధ్య స్టేటస్లో కూడా పెట్టాను, ఎవరు ధన్యులు అనేటువంటి ఆ వాక్యము. మరి అనేక మంది యెహోవాను ఆశ్రయించిన వారు ధన్యులు, యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు, మరి యెహోవాను వెంబడించేవారు ధన్యులు, ఎవరైతే యెహోవాను దేవుడుగా గల జనులుగా ఉంటారో వారు ధన్యులు అని ఇలాంటి వాక్యాలు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి. అవి మనం చదువుకోవడానికో లేకపోతే ఏదో మనం బోధించుకోవడానికో మాత్రమే అవి పరిమితము కాకూడదు. అవి మన జీవితాలలో ఆ వాక్యాలను నమ్మి మన జీవితాలను ధన్యకరముగా మనం మార్చుకోవాలన్నమాట. అందుకే దేవుడు తన వాక్యాన్ని మనకిచ్చాడు. ఈ దినాలలో ఏమవుతుందంటే, మరి చదువుకోవడానికి లేకపోతే వాక్యాన్ని వినడానికి, బోధించడానికి మాత్రమే వాక్యాన్ని ఏం చేస్తూ ఉన్నామంటే దానిని పరిమితం చేస్తున్నాం, దాని వరకే పరిమితం అవుతుంది. అది మన జీవితాలలో లేకపోతే దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొనకపోతే, లేకపోతే ఆ వాక్యాన్ని మనం వెంబడించకపోతే అది మనకి ఎటువంటి ప్రయోజనము లేదనమాట. మరి దీని గురించి యాకోబు పత్రికలో ఒక చక్కని వాక్యాన్ని భక్తుడైన యాకోబు మరి రాస్తాడు. మరి ఈ యొక్క యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో మనం చూస్తే 21వ వచనం నుండి మనము గమనించినట్లయితే, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారినై ఉండవలను. ఎవడైనను వాక్యము వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే అట్టివాడు అద్దములో తన ముఖమును చూసుకొను మనుషుని, సహజ ముఖమును చూచుకుని మనుషుని పోలి ఉన్నాడు. మరి ఇక్కడ ఇంత స్పష్టంగా దేవుడు తన వాక్యము ద్వారా రాస్తున్నాడనమాట. మరి మనము వినువారిగా ఉండాలి. అంతేకాదు మరి ఆ వాక్యాన్ని మనము మన జీవితాలలో
ప్రవర్తించేవారిగా ఉండాలి. వినేవారిగా ఉండాలి, ప్రవర్తించేవారిగా ఉండాలి. లేకపోతే ఏమవుతుందంట అంటే ఆ వాక్యము నిష్ప్రయోజనం అయిపోతూ ఉన్నది. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఎందుకు అనేటువంటి విషయాన్ని మరి ఎంత చక్కగా రాస్తున్నాడు ఇక్కడ చూడండి. మీ ఆత్మలను రక్షించుటకు దేవుని యొక్క వాక్యము ఎందుకు అంటే మనము వినడానికి మాత్రమే కాదు, బోధించుకోవడానికి మాత్రమే కాదు, చదువుకోవడానికి మాత్రమే కాదు, లేకపోతే ఈ యొక్క బైబిల్ జ్ఞానము నాకు చాలా ఎక్కువగా ఉన్నదని చాలామంది అలాగూ దేవుని యొక్క మరి వాక్యాలను బోధిస్తూ ఉంటారు. మరి దేవుని యొక్క వాక్యాన్ని ఈ లోకానికి ఇచ్చినది ఎందుకు అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము చేత మన ఆత్మను రక్షించుకోవాలి. దేవుని యొక్క వాక్యము అనగా ఏంటంటే ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఏమి చేస్తే మనకి ఆశీర్వాదము, ఏమి చేస్తే మనకి నష్టము, ఏమి చేస్తే మనం నిత్య జీవం చేరతాము, ఏమి చేస్తే మనం నరక శిక్షకు గురైపోతాము అనేటువంటి ఈ సత్యాన్ని దేవుడు పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకి తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించాలి. కాబట్టి మనము దేవుని యొక్క వాక్యమును ఏమాత్రము కూడా నిర్లక్ష్యము చేయకూడదు. ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తారో వారు దేవునిని నిర్లక్ష్యం చేసినట్లే. వాక్యమే దేవుడై ఉన్నాడు. వాక్యం అంటే ఏదో ఒక పుస్తకం అన్నట్లుగా మనం చూస్తున్నాం, కానీ వాక్యమే దేవుడై ఉన్నాడు. వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేసినట్లయితే దేవునిని మనము నిర్లక్ష్యం చేసినట్లే. మరి దేవునిని నిర్లక్ష్యం చేసినప్పుడు సమస్తమును మనకు అనుగ్రహించేటువంటి వాడు దేవుడై ఉండగా ఆయనను మనము నిర్లక్ష్యం చేస్తే మనము ఎలా దాన్ని బట్టి మేలు పొందుకోగలుగుతాం దేవుని బట్టి? కాబట్టి మనము మరి జ్ఞానము కలిగి మనము ప్రవర్తించాలి, జ్ఞానము కలిగి భక్తి నేర్చుకోవాలి, జ్ఞానము కలిగి భక్తి జీవితంలో మనము కొనసాగే వారిగా ఉండాలి. మనము దేనినో ఆధారం చేసుకుని దేవునిని నిర్లక్ష్యపరిచేవారిగా మనం ఉండకూడదు. కానీ దేవుని కొరకు ఏం చేయమన్నాడు? లోక సంబంధమైనటువంటి వాటిని ఏం చేయమన్నాడు? నిర్లక్ష్యం చేయాలి. దేవుని కొరకు లోకాన్ని నిర్లక్ష్యం చేయమని దేవుడు చెప్తున్నాడు, కానీ లోకము కొరకు దేవునిని నిర్లక్ష్యం చేయమని ఎక్కడా కూడా దేవుడు చెప్పలేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, భక్తిహీనుని సంపాదన అంటే యేసు ప్రభు చెప్తాడు, ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకునే ఎడల వానికి ఏమి ప్రయోజనం అంటే దాని అర్థం ఏంటంటే దేవునిని కాకుండా లోకాన్ని సంపాదించుకునేవారు, లోకానికి విలువిచ్చేవారు, మరి లోక సంబంధమైన వాటిని ఆధారం చేసుకునేటువంటి వారికి ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే వారు దేనినైతే నమ్మారో అది వారిని మోసము చేస్తుంది. వారు దేవునిని కాకుండా దేనిని నమ్మినప్పటికీ కూడా అది ఆ వ్యక్తిని మోసం చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఆయన రాశాడు ఒక పాట, నమ్మకు ఈ లోకాన్ని, నమ్ముకుంటే నిన్ను అమ్ముకుంటుంది. ఈ లోకాన్ని నమ్మవద్దు అని చెప్పి ఆ భక్తుడు ఏం చేస్తున్నాడే పాట రాస్తున్నాడు. మరి అది పాడుకోవడానికి మాత్రమే కాదు, కానీ దానిలో ఉన్న సత్యాన్ని మనం గ్రహించి మరి దాని ప్రకారంగా మనం నడిచినప్పుడు ఆ యొక్క వాక్యము, ఆ యొక్క పాటలు, ఆ మాటలు మన జీవితాలకి అవి మేలుకరముగా మారతాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయను అంటే లోకము మనిషిని మోసం చేస్తుంది. లోకం అంటే ఏంటి? అపవాది సంబంధమైనది, శరీర సంబంధమైనటువంటిది. ఆ లోకము ప్రతి వ్యక్తిని కూడా ఈ దినమందు మోసం చేస్తూనే ఉన్నది. అనేక సంవత్సరాల నుండి ఈ లోకము పుట్టినది మొదలుకొని కూడా అనేక మంది మోసపోతూ ఉన్నారు, కానీ మనుషులు దానినే నమ్ముతూ ఉన్నారు. ఏదైతే మనిషిని మోసం చేస్తుందో దానినే నమ్ముతున్నారు. ఎవరైతే మేలు చేసేవారిగా ఉన్నారో, ఎవరైతే మనకి మంచిని నేర్పించేవాడిగా, మంచి మార్గంలో నడిపించేవాడిగా, ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని మనకి ఇవ్వడానికి ఎవరైతే మరి మన కొరకు వచ్చినాడో ఆ యొక్క దేవునిని మనం ఏం చేస్తున్నాం అంటే నిర్లక్ష్యము చేస్తున్నాం. దేవుడు దేనిని ఆధారం చేసుకుంటే అది మనకి మేలు అంటున్నాడో దానిని మనము ఆధారం చేసుకున్నప్పుడు అది నిజముగా మనకి మేలుగా మారుతుంది. ఆదికాండం 15వ అధ్యాయంలో చూస్తే మొదటి వచనంలో అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాము ఒక
బొమ్మలు అమ్ముకునేటువంటి వ్యాపారం చేసేటువంటి వ్యక్తి, ఆ వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తి, ఆ యొక్క మట్టితో చేసిన రాళ్లతో చేసినటువంటి విగ్రహాలను మరి నెత్తి మీద పెట్టుకుని అమ్ముకునేటువంటి వ్యక్తిగా, తన జీవనోపాధిని మరి అలాగూ గడిపేటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వానితో ఒక దినమందు దేవుడు మాట్లాడాడు. అబ్రహాం, నేను చెప్పేటువంటి, నేను చూపించే ప్రాంతానికి నువ్వు వెళ్ళమని చెప్పినప్పుడు అబ్రహాము మరి అలాగూ ప్రయాణమై ముందుకు కొనసాగుతున్నప్పుడు దేవుడు అబ్రహాముకి, ఎందుకంటే ఎవరైతే దేవునికి లోబడతారో దేవుడు వారికి నేర్పించడానికి ఇష్టపడతాడు. ఎవరైతే లోబడతారో వారికి దేవుడు నేర్పించడానికి ఇష్టపడతాడు. కానీ దేవుని వాక్యానికి లోబడని వారికి దేవుడు ఏమీ నేర్పించలేడు. ఒక వ్యక్తి దేవుని ద్వారా మేలు పొందాలంటే ఆ వ్యక్తిలో ఏముండాలి అంటే లోబడే మనస్సు అనేది ఉండాలి. మన సహవాసంలో మరి అనేక మంది కుటుంబాల్లో మారు మనసు పొందిన వారు ఉన్నారు. కానీ మారు మనసు పొందిన వారు ఉన్న కుటుంబంలోనే అనేక మంది మార్పు లేని వారు కూడా ఉన్నారు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఎందుకు అలాంటి పరిస్థితులు ఎందుకు ఉన్నాయి అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యానికి లోబడేటువంటి జీవితము వారిలో లేదు. వారి ఎదురుగా ఒక మార్పు చెందినటువంటి వ్యక్తి ఎలాగూ జీవిస్తున్నాడు, ఎలాగూ మాట్లాడుతున్నాడు, ఎలాగూ ప్రవర్తిస్తున్నారు అనేటువంటి ఆ విషయాలను చూసి నేర్చుకుని మరి ఆ మార్గంలో నడిచి అలాంటి ఆశీర్వాదం పొందుకోవాలనేటువంటి ఆశ, ఆ జ్ఞానం అనేటువంటిది లేకపోవటం వలన ప్రియమైన దేవుని బిడ్డలారా వారు దానిని పొందుకోలేరు. మాధవి టీచర్ గారు ఉన్నారు, వివాహమైంది, వేరే ఊరు వెళ్ళారు, వారి అత్తగారింటి దగ్గర ఉన్నప్పుడు ఆ గ్రామంలో మరి కొంతమంది వేరే భక్తి విశ్వాసంలో ఉన్నటువంటి వారు ఆమె యొక్క మాదిరిని చూసి, ఆమె యొక్క సాక్ష్యాన్ని చూసి, ఆమె భక్తి విధానాన్ని చూసి ఏం చేశారు, వారిలో కొందరు మార్పు చెందారు. వారు నూజిడు వచ్చి మరి వారి పాపములను ఒప్పుకుని మారు మనసు పొంది మరి అక్కడ మన సహవాసం కొరకు ఒక మందిరాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. అలాగే మరి ఆమె ఇక్కడ ఉంటున్నారు, వారి రక్త సంబంధులు ఇంకా చాలామంది ఉన్నారు. ఆమె యొక్క భక్తి విధానము అవన్నీ కూడా వారికి తెలుసు. కానీ కొంతమంది మారలేని వారు కూడా ఉన్నారు. ఇలాగూ మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తిని చూసి మనం భక్తిని నేర్చుకోవచ్చు. ఒక మాటను విని మనం భక్తిని నేర్చుకోవచ్చు. ఒక వాక్యాన్ని బట్టి మనం భక్తిని నేర్చుకోవచ్చు. ఈనాడు మనుషులు ఏంటంటే దేవుడు చెప్పినటువంటి ప్రాముఖ్యమైనటువంటి వాటిని పక్కన పెట్టేసి మిగిలినవి ఏవేవో మొన్న రీసెంట్గా ఒక వ్యక్తి కలిశాడు. అనవసరమైనటువంటి ప్రశ్నలు అన్నమాట, అనవసరమైన ప్రశ్నలు. ఈనాడు కొంతమంది మన వాట్సాప్లో కూడా ఒక వ్యక్తి పోస్టులు పెడుతున్నాడు. మారు మనసు పొందిన వ్యక్తే కానీ అతనికి తెలిసి పెడుతున్నాడో తెలియక పెడుతున్నాడో ఏదేదో పెడుతూనే ఉన్నాడు. బాప్తిస్మము పొందిన తర్వాత ఏదో పెట్టాడు. బాప్తిస్మం పొందిన తర్వాత ఉపవాసం ఉండాలి, ముందే ఉపవాసం ఉంటున్నారు, ఇదేంటి అన్నట్టుగా ఒక పోస్ట్ అతను తయారు చేసింది కాదు, ఎవరో పెట్టింది. ఇతను మరి ఇతనికి నచ్చిందేమో పెడతా ఉన్నాడు. అయితే దానిలో ఉన్న భావం ఏంటో అతనికి తెలియదు. వాక్యము మనము చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు, చూస్తున్నప్పుడు దానిలో ఉన్న వాస్తవం ఏంటో మనము గ్రహించేటువంటి జ్ఞానము, ఆత్మను మనము కలిగి జీవించాలి. నినివే పట్టణస్థులు బాప్తిసం పొంది ఉపవాసం ఉన్నారా? ఎలాగున్నారమ్మా? యోనా చెప్పినటువంటి వాక్యమును విని, మాటలు విని సైలెంట్లో పెట్టుకోండి అమ్మా. యోనా చెప్పినటువంటి మాటలు విని వారు ఏం చేశారండి? గోనె పట్ట ధరించి వారి అందమైన వస్త్రాలు తీసి పారేశారు, విలువైన ఆభరణాలు తీసేశారు. వారు అన్నీ కూడా ఏం చేస్తున్నారంటే ఆ విలువైనవన్నీ తీసేసి గోనె పట్టాలు ధరించుకుని, బూడిద చల్లుకుని, క్రింద బూడిదలో కూర్చుని వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. వారు బాప్తిస్మం ఉండి ఉపవాసం ఉండలా, బాప్తిస్మం పొందిన తర్వాత ఉపవాసం ఉండలేదు. వారు మారు మనసు కొరకు ఉపవాసం ఉండి వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి మీదికి రావాల్సిన శిక్షను తొలగించి వారికి రక్షణనిచ్చినాడు, వాళ్ళ ఆత్మకు రక్షణనిచ్చినాడు.
మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని ఇలాంటివి చాలా ఉన్నాయి వాక్యాలు పరిశుద్ధ గ్రంథంలో. ఏంటంటే మనుషులకు తెలియక, మరి వాక్యాన్ని చదవక, వాక్యాన్ని అర్థం చేసుకొనక ఏం చేస్తూ ఉంటారంటే వాటిని అర్థం చేసుకోలేక ఏవేవో పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. మీరు ఏ నామమున బాప్తిసం ఏ నామం తీసుకుంటే ఏంటి? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇచ్చాను మత్తయి సువార్తలో ఉంది. ఏ నామములో బాప్తిసం తీసుకున్నా అది కాదు. మనము బాప్తిస్మము తీసుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి నీవు నీతిగా పరిశుద్ధముగా నీ హృదయాన్ని కాపాడుకుని జీవించడం అనేటువంటిది దేవుడు చూస్తున్నాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు. కాబట్టి మనము మరి ఈ యొక్క భక్తిహీనత అనేటువంటిది ప్రియమైన దేవుని బిడ్డలారా అది మనలను మోసం చేస్తుంది. భక్తిహీనత అనేటువంటిది లోకాన్ని అనవసరమైనటువంటి వాటిని వెంబడించేలాగా ఆ వ్యక్తులను నడిపిస్తుంటుంది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు ఇక్కడ రెండవ మాట అబ్రహాము గురించి మాట్లాడుకున్నాం కదా. అబ్రహాము బొమ్మలు అమ్ముకునేటువంటి వృత్తిలో ఉన్నటువంటి వానితో దేవుడు మాట్లాడాడు. 15వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహామా నీవు భయపడవద్దు. చదువమ్మా. నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగును. చూసారా ఏంటంట 15 ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనం. నీ బహుమానము అధికమగును. చూసారా దేవుడు అబ్రహామును పిలుస్తున్నాడు. ఎందుకోసం అంటే బహుమానమును ఇవ్వడానికి ఆయన పిలుస్తున్నాడు. మనలను కూడా ఆయన సన్నిధికి ఎందుకు పిలిచాడు దేవుడు అంటే ఆయన దగ్గర ఉన్నటువంటి బహుమానము, ఆయన మన కొరకు దాచి ఉంచినటువంటి మేలును మనకు అనుగ్రహించడానికే దేవుడు మనలను ఆయన సన్నిధికి పిలిచాడు. పేతురు పత్రిక 3వ అధ్యాయంలో ఉంటుంది ఏంటంటే ఆశీర్వాదమునకు వారసుడొకటకు నేను మిమ్ములను పిలిచాను అంటున్నాడు. ఎందుకు మనల్ని పిలిచాడంటే మనలను ఏదో కష్టపెట్టడానికో, ఇబ్బంది పెట్టడానికో, లేకపోతే మన సమయమును వ్యర్థం చేయడానికో దేవుడు ఒక వ్యక్తిని తన సన్నిధికి పిలవడం లేదు. కానీ అనేక మంది దినాల్లో జరుగుతున్నటువంటిది ఏంటంటే దేవుడిస్తున్నటువంటి అవకాశాలను, దేవుడిస్తున్నటువంటి సమయాలను వారు వ్యర్థం చేసుకుంటున్నారు. చూడండి, అనేకులకు లేనటువంటి భాగ్యాన్ని దేవుడు నీకు ఇస్తే నీవు దానిని సద్వినియోగం చేసుకోవాలా. దేవుడంటే తెలియని వారు ఉన్నారు, వాక్యం అంటే తెలియని వారు ఉన్నారు, పరిశుద్ధత అంటే తెలియని వారు ఉన్నారు, పరలోకం అంటే తెలియని వారు ఉన్నారు, మారు మనసు అంటే తెలియని వారు ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో లోకం ఉండగా మరి ఆ విషయాలన్నీ దేవుడు నీకు నేర్పిస్తున్నప్పుడు, బోధించినప్పుడు, నీవు తెలుసుకున్నప్పుడు దానికి లోబడకపోతే లోకములో దేవునిని ఎరుగనటువంటి వ్యక్తి ఎలాంటి నష్టాన్ని పొందుకుంటున్నాడో దేవునిని ఎరిగినటువంటి వ్యక్తివైన నీవు కూడా అలాంటి నష్టాన్నే పొందుకుంటావు. రాజమండ్రి వచ్చిన దగ్గర నుండి ఎంతమందికో మనకు పరిచయమైన వాళ్ళందరికీ కూడా ఇదే విషయాన్ని బోధించిన. ఏంటి? మారు మనసు పొందండి. అది ప్రాముఖ్యము. అదే ప్రాముఖ్యము. అంటే విన్నవారెవరు? సత్యాన్ని గ్రహించిన వారెవరు? ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ అబ్రహాము దేవుడు అంటే ఎవరో తెలియనటువంటి ఆ దినాలలో దేవుని యొక్క స్వరము విని వెంటనే దేవుని మాటకు లోబడి ఏం చేస్తానంటే దేవుడిచ్చే బహుమానము కొరకు దేవునిని వెంబడించాడు. మొదట శరీర సంబంధమైన బహుమానం కొరకే ఇక్కడ రాయబడి ఉన్నట్లుగా భక్తిహీనుని సంపాదన వానిని మోసం చేయనాడు. అంటే లోకము కొరకు, లోక ఆశీర్వాదం కొరకు అబ్రహాం మొదట తన ప్రయాణం ప్రారంభించాడు. కానీ తరువాత తను తెలుసుకున్నది ఏంటంటే ఈ లోకము అశాశ్వతమైనది. ఈ లోకము అశాశ్వతమైన అంటే ఇది క్షయమైపోయేది, లయమైపోయేది, నాశనమైపోయేది అని చెప్పి తను గ్రహించి పునాదులు కలిగిన పట్టణము కొరకు అబ్రహాము నిరీక్షించినాడు. పునాదులు కలిగిన పట్టణం అంటే ఏంటి? పరలోక రాజ్యం కొరకు అబ్రహాము ఏం చేస్తున్నాడంటే ఎదురు చూశాడట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనం, దేవుని చేత పిలువబడినటువంటి మనము, ఆ దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ బహుమానము ఏమై ఉన్నదో దానిని మనము గుర్తించగలిగే వారిగా ఉండాలి. దేవుడిచ్చే బహుమానము అది శరీర సంబంధమైనటువంటిది కానే కాదు, అది క్షయమైనటువంటిది కానే కాదు.
అది అక్షయమైనటువంటిది, నిత్యమైనటువంటిది, మహిమ కలిగినటువంటిది, పరిశుద్ధమైనటువంటిది, అది శాశ్వతమైనటువంటిది. దేవుడిచ్చేది ఏదైనప్పటికీ కూడా ఆ బహుమానము అది శాశ్వతముగా ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అటువంటి బహుమానాన్ని మనం సంపాదించుకోవాలంటే మనము కొంచెము కష్టపడాలి, కొంచెము ఓర్చుకోవాలి, కొంచెము సహనము కలిగి ఉండాలి, కొంచెము నిరీక్షణ కలిగిన వారికి ఉండాలి, మరి విశ్వాసము కలిగిన వారికి ఉండాలి, మనం ఆలోచించే వారిగా ఉండాలి. అలాంటి వారికే ఆ బహుమానం కనబడుతుంది, ఆ బహుమానం దొరుకుతుంది. ఆ బహుమానాన్ని దేవుడు తీసుకొచ్చి ఆ వ్యక్తి జీవితంలో, ఆ వ్యక్తి చేతిలో దానిని పెడతాడు, ఆ వ్యక్తి చేతిలో పెడతాడు. ఆ విలువ అనేటువంటిది మనము తెలుసుకున్న వారిగా ఉండాలి. అబ్రహాము చూడండి, తెలుసుకున్నాడు. మొదట శరీరానుసారముగా తన ప్రయాణం ప్రారంభమైంది, కానీ అది ఆత్మానుసారముగా పరిపక్వము చెందింది. పౌలు బాధపడుతున్నాడు ఒక చోట, ఏమంటే మీరు ఆత్మానుసారముగా ప్రారంభించి శరీరానుసారముగా పరిపక్వమగుదురా అంటున్నాడు. వాళ్ళంటే ఆత్మానుసారమైనటువంటి ఆ టేస్ట్ అనేటువంటిది వాళ్ళు చూశారు, తెలుసుకున్నారు, కానీ తరువాత అంట కాలపరుదులలో వారిలో నుండి మెల్లమెల్లగా ఆ ఆత్మీయమైనటువంటి స్థితి అంట అది తరిగిపోతూ ఉన్నది. తరిగిపోతూ అది శరీరానుసారముగా పరిపక్వమైపోయింది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క భక్తి ఎలాగుండాలంటే ఆత్మానుసారముగా అది దినదినము ఎదుగుతూ ఉండాలి, దినదినము అభివృద్ధి చెందేదిగా ఉండాలి, ఆత్మీయతలోనే అది ఎదిగేదిగా ఉండాలి. కానీ అది లోక సంబంధముగా మరి శరీర సంబంధముగా మారడానికి ఏమాత్రము కూడా అవకాశము ఇవ్వకూడదు. కాబట్టి అబ్రహాము యొక్క జీవితము చూస్తే అతడు శాశ్వతమైనటువంటి పునాదులు కలిగిన పట్టణము కొరకు అతడు నిరీక్షించాడు. దేవుడు ఆ బహుమానమే మనకివ్వాలి. అబ్రహాము యందు విశ్వాసం ఉంచిన వారందరికీ కూడా ఆ బహుమానాన్నే ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే అది శాశ్వతమైనటువంటిది. దానిని సంపాదించుకోవడానికి అబ్రహాం ఎలాగైతే కృషి చేశాడు, అంటే పట్టుదల కలిగి దానిని వెంబడించినాడు, దానిని పొందుకోవడానికి అనేకమైనటువంటి ఒడిదుడుకులు తన జీవితంలో వచ్చాయి, ఆటుపోటులు తన జీవితంలో వచ్చాయి, ఎత్తుపల్లాలు తన జీవితంలో వచ్చాయి, అనేకమైన మలుపులలో నుండి అతడు ప్రయాణము చేశాడు. కానీ ఎక్కడ కూడా వెనుకడుగనేటువంటిది వేయలేదు. మనము కూడా ఈనాడు నేర్చుకోవాల్సినటువంటిది ఏంటంటే ఆ నిత్య జీవాన్ని పొందుకోవడం కోసం, దేవుడిచ్చే ఆ పరలోక బహుమానాన్ని మనం పొందుకోవడం కోసము మనమంట ముందుకు కొనసాగే వారిగా ఉండాలి. భక్తుడైన పౌలు అంటాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:14 ఏమంటున్నాడంటే ఉన్నతమైన దేవుడు పిలిచినటువంటి పిలుపుకు ఒక చక్కని పేరు పెట్టాడు. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానం. చాలమ్మా, ఇక్కడ చూడండి, దేవుని ఉన్నతమైన పిలుపుగా దానిని వర్ణిస్తున్నాడు. అబ్రహామును దేవుడు పిలిచాడు, మరి అలాంటి పిలుపును పౌలు ఏమని పేరు పెట్టుకున్నాడు అంటే దేవుని ఉన్నతమైన పిలుపు. మొన్న కిరణాన్నయ్య వచ్చారు, మాస్టారు చెప్పారు, పిలుపు గురించి చెప్పారు. అనేక మందిని ఆ యొక్క ఆ రాజు ఆ విందు కోసం అనేక మందిని పిలిచాడు. కానీ కొందరు ఒక్కొక్క నెపములు వారు చెప్పిన వారిగా ఉన్నారు. నెపములు అని ఎందుకు అన్నాడంటే వాళ్ళు చెప్పేటువంటి వాటిలో నిజము అంటే అబద్ధం ఆడితేనంటే అది అతకాలంట. లోకంలో పెద్దలు చెబుతారు అబద్ధం ఆడకూడదు. వాళ్ళు ఏం చెబుతున్నారంటే అబద్ధం ఆడితే ఆడేవు కానీ అతికేలాగా అబద్ధం ఆడు అంటున్నారు. కానీ అబద్ధము ఆడకూడదు. అబద్ధం ఆడువారు నిత్య జీవాన్ని పరలోక రాజ్యంలో అబద్ధికులు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరరు అని చెప్పి ఉన్నది కనుక అబద్ధము ఆడకూడదు, సరదాగా ఆడకూడదు, చిన్నదే కదా అని ఆడకూడదు. మరి అబద్ధం అనేటువంటిది అసలు ఆడకూడదు. లోకంలో మరి చెప్పేటువంటి సిద్ధాంతం 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయొచ్చు అంట. స్కూల్లోనేమో గోడల మీద రాస్తారు అబద్ధం ఆడకూడదు, పెద్దలను గౌరవించాలి, మరి ఇలాంటివి రాస్తూ ఉంటారు. కానీ వాళ్ళే ఏం చెప్తారంటే ఒక వివాహం చేయడానికి, ఒక పెళ్లి చేయడానికి 100 అబద్ధాలైనా ఆడొచ్చు అంటారు. అది వాక్యానుసారము కానే కాదు, లోకానుసారం అది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అబద్ధము ఆడకూడదు.
ఇక్కడ మనం గమనించినట్లయితే అబ్రహాము జీవితంలో మనము చూసినట్లయితే అలాగూ అన్ని విషయాలలో కూడా మాదిరిని కలవాడుగా ఉన్నాడు. ఇక్కడ అపోస్తుడైన పౌలు కూడా ఏమంటున్నాడు? ఉన్నతమైనటువంటి పిలుపు అని పేరు పెట్టుకున్నాడు. ఆ పిలుపు దేవుడు మనం పిలిచిన పిలుపు కూడా అలాంటిది, ఉన్నతమైన పిలుపు. అది ఏదో పెళ్లి పిలుపులు కాదు. పెళ్లి పిలుపునైతే చాలా సీరియస్గా తీసుకుంటాం. 2 రోజులు ముందుగానే ఎలా వెళ్ళాలి, అడ్రస్ ఎక్కడ, లొకేషన్ పెట్టండి, మరి ఇవన్నీ కూడా తెలుసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేని విషయంలో మన మనస్సు ఆసక్తి కలిగి ఉన్నది, దేని విషయంలో మనము ఆసక్తి కలిగి ఉండాలంటే దైవ సంబంధమైన విషయాలలో. చూడండి, భక్తి అనేటువంటిదంట అది ఎలాంటిది ఉన్నది. పౌలు చెప్తూ ఉన్నాడు కదా 3:14 ఫిలిప్పి ఏమంటున్నాడు? ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము కొరకు పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. గురి యొద్దకు ఆ బహుమానం కొరకంట, అంటే ఆ పరలోకం అనేటువంటి బహుమానం కొరకంట అతడు గురి యొద్దకే పరిగెత్తుచు ఉన్నాడట. నడవడము కాదు, ఎలాగంట పరిగెత్తుచు ఉన్నాడట. అదే పౌలు ఇంకొక చోట ఏమన్నాడంటే భక్తి అనేటువంటిది ఎలాంటిదిగా ఉంటుందంటే అది 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయంలో ఉంటుంది. చూడండి, 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయంలో అక్కడ కూడా ఒక బహుమానము కొరకు తెలియచేస్తూ ఉన్నాడు. 1 కొరింథీ 9:24 పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందును కదా. మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి. మనమంట ఎలా పరిగెత్తాలి భక్తి జీవితంలో, ఎలాగూ నడుచుకోవాలి, ఎలాగూ ప్రవర్తించాలి, ఎలాగూ మనము ఎలాంటి భక్తిని మనము చేయాలంటే ఒక దినమందు మనం చేసే భక్తి కంట బహుమానము వచ్చేలాగా మనము భక్తిని చేయాలి. బహుమానం వచ్చేలాగా మనం భక్తి చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో ఒకటిలే అని చెప్పి మనం అనుకోకూడదు. ఎందుకంటే ఇది ఏదో ఒకటి అనుకోవడానికి లోక సంబంధమైనటువంటి పరీక్షలు కావివి, లోక సంబంధమైన పోటీలు కాదు, ఇది లోక సంబంధమైన ఆటలు కాదు, ఇది కానీ ఇది పరలోక సంబంధమైన పోరాటం, పరలోక సంబంధమైనటువంటి పోటీ ఇది. కాబట్టి ఇక్కడ పరుగు పందెముతో ఆ యొక్క భక్తి జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని పోల్చాడనమాట. కాబట్టి ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఇక్కడ మరి పరిగెత్తేవారట బహుమానము పొందాలనే పరిగెత్తుతారు కదా అని చెప్పి అపోస్తుడైన పౌలు వివరిస్తూ ఉన్నాడు. అయితే మీరు బహుమానము పొందాలనేటువంటి ఆ యొక్క ఉద్దేశముతోనే మీరు భక్తిని చేయాలి. సండే స్కూల్ టీచర్ గారు ఒక పిల్లల్ని అడిగారట, పరలోకం మరి ఏసే పరలోకానికి రమ్మన్నాడు కదా అందరినీ, ఎంతమంది వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు, చేతులు ఎత్తండి రా అంటే అందరూ ఎత్తారట, కానీ ఒకడు ఎత్తలేదట. ఎరా నీకు వినపడిందా అంటే వినపడింది టీచర్ అన్నాడండి. మరి ఎందుకని ఎత్తలేదంటే మా అమ్మ వాడేమన్నాడంటే మా అమ్మ సండే స్కూల్ అయినంటే నేరుగా ఇంటికే రారా, నువ్వు అటు ఇటు వెళ్ళొద్దు అందంట. అనేటప్పటికీ వాడికి పరలోకానికి వెళ్తే మళ్ళీ ఎప్పుడు వస్తామని తిరిగి వాడు డౌట్ అన్నమాట. పరలోకి వెళ్ళామంటే ఎప్పుడు వస్తాం మళ్ళీ, ఆయన మరి యేసు ప్రభు అసలు మళ్ళీ పంపిస్తాడో లేదో, హనోకులాగా అక్కడే ఉంచేసుకున్నాడు, హనోకును ఉంచుకున్నట్టుగా. మరి ఏంటి పరిస్థితి, వాడి బాధ అదనమాట. చూడండి, కొంతమందికి భక్తి అర్థం కాక మనము లోక సంబంధముగా కొన్ని లోక సంబంధమైనటువంటి ఆ యొక్క పసిపిల్లలలాగా మనము అజ్ఞానముగా ఉండకూడదు. కొన్నిసార్లు భక్తిహీనమైన దానిని కూడా పసిపిల్లలలాగా పోల్చాడు దేవుడు. అంటే భక్తిహీనమైనటువంటి ఆ యొక్క బాల్య అంటే ఆ యొక్క మెచ్యూరిటీ లేనటువంటి మైండ్ అనమాట. మోసపోతూ ఉన్నారు ఈనాడు. డిగ్రీలు మరి ఇంజనీరింగ్లు పిహెచ్డీలు చేసిన వాళ్ళకు కూడా భక్తి అర్థం కావట్లా, వాక్యం అర్థం కావట్లా, మారు మనసు అంటే అర్థం కావట్లా, పరలోకి వెళ్ళాలంటే ఎలాగో అర్థం కావట్లా. పిహెచ్డీలు చేశారు, ప్రొఫెసర్లుగా ఉన్నారు, కానీ భక్తి అర్థం కావట్లా. ప్రియమైన దేవుని వెళ్ళారు, దేనినో వాళ్ళు ఆధారం చేసుకుంటున్నారు. నిత్య జీవాన్ని పొందేటువంటి మార్గంలో వారు
నడవలేకపోతూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మరి ఆ పిల్లలు కొంతమంది కొన్ని చోట్ల ఏమని రాశాడు, మీరు మార్పు చెంది బిడ్డల వంటి వారైతేనే పరలోక రాజ్యం అన్నాడు. అంటే మారు మనస్సు పొంది మీరు చంటి పిల్లల వలె పాపము లేని వారిగా పిల్లలను ఎలా పోలుస్తారని లోక సంబంధులకు తెలుస్తుందండి. అన్యం పుణ్యం ఎరిగిన ఆ పిల్లని ఎందుకు కొడుతున్నావయ్యా అంటారు. అన్యం పుణ్యం ఎరిగినటువంటి ఆ పిల్లని ఎందుకు కొడుతున్నావయ్యా, ఎందుకు కొడుతున్నావమ్మా, ఎందుకు తిడుతున్నావమ్మా, వాళ్ళకి ఏం తెలుసమ్మా అంటున్నారు. లోకస్తులు తెలుస్తుంది. అంటే పసిపిల్లలలో వాళ్ళు అన్యం పుణ్యము ఎరిగినవారు, అంటే పాపము తెలియని వారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి చెడేంటో వారికి తెలియదు అన్నట్లుగా వారు మాట్లాడుతూ ఉంటారు. యేసు ప్రభు చెప్పినటువంటిది ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మార్పు చెంది బిడ్డల వంటి వారిగా మారినప్పుడు దేవుడంట మనకు ఒక గొప్ప బహుమానం. దాని కొరకు మనము పరిగెత్తేవారిగా ఉండాలి. పందెపు రంగమందు పరిగెత్తినట్లుగా మనము మరి దేవుని పరలోక రాజ్యం కొరకంట మనము పరిగెత్తేవారిగా ఉండాలని దేవుడు చెప్తా ఉన్నాడు. మన యొక్క బహుమానము పరలోకం అనేటువంటి విషయము అనేక మంది తెలుసుకోలేకపోతా ఉన్నారు. మరి మనము తెలుసుకుంటున్నటువంటి మనము ఆ బహుమానం కొరకు పట్టుదలతో మనము ముందుకి కొనసాగేవారిగా ఉందాం. చూడండి, ఇక్కడ నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానమును నొందును. అబ్రహాము శాశ్వతమైనటువంటి బహుమానాన్ని పొందుకున్నవాడిగా ఉన్నాడు. మరి ఈ లోకములో మరి అబ్రహాము ఎలాగైతే అనేకమైనటువంటి తన జీవితంలో ఎదురైన పరిస్థితులన్నిటిలో కూడా ఎలాగూ ఓర్పు, సహనము, దేవుని ఎడల ప్రేమ, మరి ఆ అన్ని విషయాలలో కూడా అలాంటి వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి జీవించినాడు. మరి అలాగే ఈ దినమందు సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అలా ఉంటేనే మరి పరలోక రాజ్యాన్ని మనం పొందుకోగలుగుతాము. కానీ లేకపోతే అది మనకు దొరకదు. దాని కొరకే మనం ఏం చేయాలంట, మనము మార్పు చెందవలసినటువంటి దేనికోసం అంటే మనము భక్తి జీవితంలో మరి ఎదురవుతున్న పరిస్థితులన్నిటిలో కూడా మనము మరి మెళకువ కలవారిగా ఉండడానికి, జ్ఞానము కలవారిగా ఉండడానికి, మరి అన్ని విషయాల్లో అలాంటి ఆత్మీయమైనటువంటి మెళకువ కలిగినటువంటి వారిగా ఉండడానికి, ఆ జ్ఞానము సంపాదించుకునే వారిగా ఉండడానికి దేవుడు ఏమంటున్నాడంటే మారు మనసు పొందమని. రాత్రి మరి మనం చెప్పుకున్న మాట దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుందని మనము చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ హెబ్రీ పత్రిక చూడండి, హెబ్రీ పత్రికలో కూడా 10వ అధ్యాయం 3వ వచనములో, 3 కాదు 10వ అధ్యాయం 13 కింద ఉంటుంది. ధైర్యము విడిచిపెట్టకూడదు, అందుకు మీకు 35లో ఉంది చూడండి. 34 నుండి చదవండి. ఏలైనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైనది స్థిరమైన స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకును సంతోషముగా ఒప్పుకుంటారు. కాబట్టి మీ ధైర్యము విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. చూసారా, ఇక్కడ మనకు ఎదురవుతున్న కొన్ని పరిస్థితులను బట్టి మనం ఎప్పుడు కూడా నిరుత్సాహపడకూడదు, అధైర్యపడకూడదు, వెనుకడుగు వేసేవారిగా మనం ఉండకూడదు. మరి ఆనాడు ఆ సంఘాలలో 32వ వచనంలో కూడా రాయబడి ఉంది చూడండి. హెబ్రీ ఇందాక చదివిన భాగంలో 10వ అధ్యాయము 32వ వచనంలో కూడా మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వదినములను జ్ఞాపకము చేసుకోండి. చూడండి, వాళ్ళంట వెలిగింపబడిన తర్వాతే శ్రమలు వచ్చాయంట, రక్షణ పొందిన తర్వాతే శ్రమలు వచ్చాయట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమో శ్రమ అనేటువంటిది, శోధన అనేటువంటిది, ఎలాంటి పరిస్థితులు మనకు ఎప్పుడు వస్తాయో ఎవరికి తెలియదు. ఏమి జరుగుతుందో అనేటువంటిది, ముందు ఏమి జరుగుతుందనేది మనకి తెలియదు. కానీ మనము ఆత్మలో బలవంతులుగా ఉండాలి, సిద్ధ మనసు కలిగినటువంటి వారిగా ఉండాలి. ఎలాంటి పరిస్థితినైనప్పటికీ కూడా మనము దేవుని ద్వారా, ఆత్మ ద్వారా దానిని ఎదుర్కొనేటువంటి వారిగా మనం ఉండాలి. అది మనకు కావలసినటువంటిది అనమాట. మనము అదే చెప్తున్నాడు. కాబట్టి ధైర్యము విడిచిపెట్టకూడి, ధైర్యం విడిచిపెడితే బహుమానము కోల్పోతాం. ధైర్యం లేని స్థితి అది పిరికితనాన్ని చూపిస్తుందనమాట. దాని గురించి కూడా
కొరింథీ పత్రికలో పిరికివారు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని కూడా ఉంటుంది. మరి పిరికితనం అనేటువంటిది మనిషికి ఉరి అని కూడా కీర్తనల గ్రంథంలో రాయబడి ఉంటుంది. కాబట్టి మనము ధైర్యము కలవారిగా ఉండాలి. ఎందుకనంటే మన దేవుడు ధైర్యవంతుడు, మన దేవుడు కొంతమంది మూఢనమ్మకాలు, ఇంకా క్రైస్తవులుగా మారిన తర్వాత కూడా ఇంకా మూఢనమ్మకాలు దేనినో చూసి భయపడుతూ ఉంటారు. ఒక మా గుమ్మలో ఒక ఎదురుకర్రకు ఒక గుడ్డ, ఎల్లో కలర్ గుడ్డ ఏలాడేసి అక్కడ పెట్టారు. దాన్ని చూసి అమ్మో ఇది ఎక్కడ ఉంటే, అది గుడ్డ ముక్క, అది కలరు గుడ్డ ముక్క, ఒక కర్ర పుల్ల. ఏమండి, మన దేవుడు ఏమని రాయబడి ఉంది? మొదటి యోహాను పత్రిక 4:4లో ఏం రాయబడి ఉంది? మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. మరి అలాంటి వాక్యాన్ని మనం ఆధారం చేసుకుని ఆ గుడ్డ ముక్కకో లేకపోతే కర్రపుల్లకో మనం భయపడితే ఇంకా మన విశ్వాసము ఏమిటి? అవి మనలను ఏమీ చేయలేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? నేను గ్లాడీ అంటుంది. ఒక హిందూ టెంపుల్ ఉంది, దాని పక్కన మొక్కజొన్న పొత్తులు అమ్ముకుంటుంది ఆవిడ. మొక్కజొన్న పొత్తులు అమ్ముకుంటుంటే హిందూ టెంపుల్ దగ్గర మొక్కజొన్న పొత్తులు అమ్ముతుంది, మనకు వద్దు ఇవి వద్దులే అంటుంది. ఇలాగ మనము ఏంటంటే కొన్ని మూఢమైనటువంటి విశ్వాసాన్ని మనము నేర్చుకోవద్దు. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు. విశ్వాసం అనేటువంటిదంటే మనకుంటే మనము ఏమైనా తినొచ్చని అపోస్తలుడైన పౌలు చెప్పాడు. కానీ మనము అన్నీ తినకూడదు, మరి అలాంటివి పనిగట్టుకుని మనము ఏది కూడా చేయకూడదు. మనం నిజంగా మనం ఆలోచిస్తే మనం ఏమీ తినలేము, ఏమీ త్రాగలేము. ఒక టిఫిన్ కొట్టు దగ్గరికి వెళ్ళామనుకోండి, వాడు పొద్దున్నే ఆ వ్యాపారం ప్రారంభించేటప్పుడే ఏం చేస్తాడు? ఫోటోలకి దండం పెట్టుకొని ఒక ఇడ్లీ అడిగిపెట్టి కొవ్వొత్తోడి పెట్టి పొగేసి అప్పుడు మనకి ఇస్తాడు. ఒక కొట్టు దగ్గరికి వెళ్ళామనుకోండి, వాడు మనకి వెళ్ళినామండి ఏంటండి పంచదార కావాలా అని ఇచ్చేడు. వాడు ఒక 2 నిమిషాలు ఉండండి అని చెప్పి వెళ్ళి ఆ పాఠం దగ్గరికి వెళ్ళి ఒక ఏదో వెలిగించి 4 పువ్వులు వేసి ఒక దండం పెట్టుకుని వ్యాపారంలో లాభం కలిగించమని దండం పెట్టుకుని వచ్చి అప్పుడు మనకి ఇస్తాడు. ఇలాగ మనం ఆలోచిస్తే వాడు దండం పెట్టుకున్నాడు కాబట్టి మనం ఏమీ కొనకూడదంటే మనం ఏమి తింటాం, ఏమి త్రాగుతాం? పంటలు పండించేవాడు కూడా ఏం చేస్తాడు? కొట్టేవాడు కొబ్బరికాయ కొట్టి ఏం చేస్తాడు? నాట్లు వేస్తాడు. కొబ్బరికాయ కొట్టే వాడు ఏం చేస్తాడు? కోతలు కోస్తారు. ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనము అది కాదు మనకు కావాల్సింది. మన దేవుడు, నీలో ఉన్న దేవుడు, నాలో ఉన్న దేవుడు, మనలో ఉన్న దేవుడు, ఆయన గొప్పవాడు. రోడ్డు మీద నిమ్మకాయలు వాళ్ళు ఏదో తగిలించుకుంటారు, తర్వాత రోజు పారేస్తారు. నిమ్మకాయలోనే దాని పక్క నుండి అయ్యో ఆటం బొమ్మలా పేలిపోతాయా ఏంటి? ఎంత అంటే మనుషులలో ఒక మూఢమైనటువంటి వాటిని ఏం చేస్తున్నారంటే కొంతమంది నూరిపోస్తారు. లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో ఉన్న దేవుడు మరి సాతాను కోటలను కూల్చివేయ శక్తి కలిగినటువంటి సాధనాలుగా మేము మా యొక్క యుద్ధోపకరణములు ఎలాంటివంటే సాతాను యొక్క కోటలను కూల్చివేసేటువంటి యుద్ధోపకరణాలు అని చెప్పి పౌలు భక్తుడు అంటున్నాడు. మరి యెహోషువన గిద్యోను కానీ ఏం చేస్తాడు? ఆ యొక్క ప్రతిమలన్నిటినీ కూడా పడవేస్తాడు. వాటిని ముట్టుకోకుండానే పడిపోతాయా? వాటిని మనము ప్రియమైన దేవుని బిడ్డలారా, అది కాదు మనకు కావాల్సింది. మనము దేనికి భయపడాలో దేవునికి భయపడితే అన్నీ మనకు భయపడతాయి. మనము దేనికి భయపడతామో అదే మనకి ఉరిగా మారిపోతుందంట, అదే మనలను బెదిరిస్తుందంట. కాబట్టి మనము నేర్చుకోవాల్సింది నీలో ఉన్నవాడు, మనలో ఉన్నవాడు, లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఆయన సజీవుడైనటువంటి దేవుడు, బలవంతుడైన దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అని అనేకమైన పేర్లు మన దేవునికి. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు అని అనేకమైనవి రాయబడి ఉంటాయి. కాబట్టి మనము ఎల్లప్పుడూ కూడా మరి ధైర్యము కలవారిగా ఉండాలి. 91 దావీదు కీర్తన, అది ఒక బహుమానం. దావీదు కీర్తన 23వ అధ్యాయం, అది ఒక బహుమానం.
127, 28 అధ్యాయాలు, కీర్తనలు అవి మనకు బహుమానాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. అతడు నా నామం నెరిగిన వాడు గనుక నేను అతన్ని రక్షించేదను, తప్పించేదను, శోధనల నుండి తప్పించేదను, దీర్ఘాయుష్నిస్తాను. ఇవన్నీ కూడా ఏంటంటే బహుమానాలు, దేవుడిచ్చిన వాగ్దానాలు, అవి మనకి బహుమానాలు. కాబట్టి వాటిని ఆధారం చేసుకుని అసలైనటువంటి పరలోక బహుమానం కొరకు మనమందరం కూడా సిద్ధపడదాం, ముందు కొనసాగుదాం. కొంతమంది లోక సంబంధమైన బహుమానాల కొరకు, మరియు గెహజీ లోక సంబంధమైన బహుమానం కొరకు రథాన్ని వెంబడించి తను శాపాన్ని తెచ్చుకున్నాడు. ఎలీషా తర్వాత ప్రవక్త కావాల్సినటువంటి వ్యక్తి కుష్ఠవ్యాధిగ్రస్తుడిగా మిగిలిపోయినాడు. తనే కాదు, తన రక్త సంబంధులందరూ కూడా కుష్ఠవ్యాధిగ్రస్తులుగా మరి శాపాన్ని తెచ్చుకున్నవాడిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం పరిగెత్తవలసినటువంటి దానికోసము మనం పరిగెత్తాలి. ఆత్మ సంబంధమైనటువంటి వాటి కోసము మనము ఆశతో పరిగెత్తే వారి ఉండాలి. మరి అదే ఎలీషాకి నయమాను స్వస్థత పొంది బహుమానం ఇస్తుంటే ఏమని, ఇవి నాకు వద్దు, ఇవి నాకు వద్దు, అవి నీ దగ్గరే ఉంచుకో అన్నాడు ఎలీషా. ఎందుకనంటే ఎలీషాకి అర్థమైంది ఏది శ్రేష్టమైనది, ఏది పరిశుద్ధమైనది, ఏది మనకు ఉపయోగకరమైనటువంటిదో ఆ ఎలీషా గ్రహించాడు గనుక ప్రియమైన దేవుని బిడ్డలు అక్కడ అతను తీసుకోవాలా. దానియేలు గ్రంథంలో కూడా మనం చూస్తే చూడండి, దానియేలు గ్రంథము చివరిగా దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 16-17 వచనాల్లో కూడా దానియేలుకు ఆ యొక్క నెబుకద్నెజరు రాజు ఏం చేస్తాడంటే బహుమానాలు ఇవ్వడానికి ఇష్టపడతాడు. మరి ఇష్టపడినప్పుడు దానియేలు కూడా ఏమంటున్నాడంటే ఆ బహుమానాలన్నీ కూడా అవి నీ దగ్గరే ఉంచుకో. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 16-17 వచనాలు ఇసిన వాళ్ళు చదవండి, గట్టి చదువు. కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును నీవు సమర్థుడవని నిన్ను గూర్చి విని ఉన్నాను గనుక నీ దానములు నీ యొద్ద ఉంచుకునుము, నీ బహుమానములు నీవు మరి ఎవరికైనా ఇమ్ము. అయితే అది చాలమ్మా. ఇక్కడ చూడండి, మరి అతడు ఆ గోడ మీద రాయబడినటువంటి వ్రేలితో రాయబడినటువంటి మాటలకు అర్థాలు చెప్పడం కొరకు ఏం చేస్తున్నానంటే, ఇదిగో నేను నీకు ఈ వస్త్రాలు ఇస్తాను, ఇది ఇస్తాను, అది ఇస్తాను అంటుంటే దానియేలు ఏమంటున్నాడంటే అవి నీ యొద్దే, ఆ బహుమానములు నీ యొద్దే ఉంచుకో, ఆ దానములు నీ యొద్దే ఉంచుకో, నాకు వద్దు, ఇంకా మరెవరికైనా వాటిని ఇవ్వు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మనము కూడా ఈ లోకములో ఉన్న వాటిని మనం ప్రేమించకపోతే మనము ఈ లోకాన్ని ప్రేమిస్తే అది మనకి ఏమవుతుందంట, అది మనలను మోసం చేస్తుంది. కానీ దేవునిని ప్రేమిస్తే దేవుడంట మనకేమిస్తున్నాడు, ఆ సమస్తమును కూడా దేవుడు మనకు అనుగ్రహించేటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి మనము ఇక్కడ చదువుబడిన నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానమును నొందును అని చెప్పి సామెతల గ్రంథంలో రాయబడినట్లుగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము అలాంటి బహుమానాన్ని సంపాదించుకోవడానికి మనమందరం కూడా నీతిని విత్తేవారిగా ఉండాలంట. నీతిని విత్తేవారిగా మనం ఉండాలి. నీతిని మనం విత్తినప్పుడు ఆ నీతి ఏం చేస్తుందంటే మనకు ఆ యొక్క శాశ్వతమైనటువంటి బహుమానాలను మనకిస్తుంది. మరి నీతి గలతీ పత్రికలు ఉంటుంది 5:6-8 ఏంటంటే, శరీరమును బట్టి విత్తువాడు శరీరం అనే పంటను, క్షయమైన పంటను కోస్తాడు, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ అనేటువంటి నిత్య జీవమనే పంటను వాళ్ళు కోసుకుంటారని రాయబడి ఉంటుందన్నమాట. చూడండి, శరీరానుసారమైన పంట ఉన్నది, ఆత్మానుసారమైన పంట ఉన్నది. శరీరానుసారమైన ఫలాలు ఉన్నాయి, ఆత్మానుసారమైన ఫలములు ఉన్నాయి. శరీరానుసారమైన ఫలములు అంటే అవి ఏంటి, లోక సంబంధమైన స్వభావాలు, లోక సంబంధమైన స్వభావాలు, పాపముతో నిండిన స్వభావాలు. మరి ఆత్మ సంబంధమైన స్వభావాలు, ఆ ఫలాలు ఏంటంటే యోహాను చెప్తాడు కదా, బాప్తిస్మిచ్చి యోహాను ఏమంటాడంటే, మీరు మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి. అవి నీతి ఫలములు అనమాట.
మారు మనసు పొందినప్పుడు మనలో నుండి వచ్చేటువంటి ఫలములు అవి నీతి ఫలములు. నీతిని విత్తువాడు నీతిని విత్తువాడు శాశ్వతమైనటువంటి బహుమానమును సంపాదించుకొనును. మరి మనం విత్తేది ఎలాంటిదిగా ఉండాలంటే నీతి. అంటే మనం చేసే భక్తి నీతితో కూడినదిగా ఉండాలి. మన విశ్వాసము నీతితో కూడినదిగా ఉండాలి. మనం ఇందాక యాకోబు పత్రికలో కూడా మనం ఒక మాట చూస్తే అక్కడ 2 రకాలైనటువంటి ఆ యొక్క విధానాన్ని యాకోబు భక్తుడు వివరిస్తున్నాడు. 3వ అధ్యాయంలో, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చూడండి. 10 నుండి చదవండమ్మా. ఒక్క నోటి నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా, ఎలాగుండకూడదు. నీటి బుగ్గలో ఒక్క జల నుండి తీయని నీరును చేదు నీరును ఊరునా? నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలీవ పండ్లైనను ద్రాక్ష తెగులైన అంజూరపు పండ్లైనను కాయునా? అటువలనే ఉప్పు నీళ్లలో నుండి తీయని నీరు ఊరునా? చూసారా, మన భక్తి జీవితంలో శరీరానికి ఆత్మానుసారమైనటువంటి దానికి రెండిటికి మనము చోటిచ్చినట్లయితే అది మనకి ఉపయోగం ఉండదు. కాబట్టి చూడండి, అంజూరపు చెట్టున ఒలీవ పళ్ళు కాయునా? ద్రాక్ష చెట్టున అంజూరపు పండ్లు కాయునా? మనము ఆత్మ సంబంధమైన దేవునిని వెంబడిస్తున్నప్పుడు ఆయన దగ్గర నుండి ఆత్మ సంబంధమైన ఫలాలు అనగా ఆత్మ సంబంధమైన బహుమానం, ఆత్మ సంబంధమైన పరలోక రాజ్యాన్ని మనము సంపాదించుకోవాలి. ఆత్మ సంబంధమైన భక్తి జీవితాన్ని మనము నేర్చుకుని మనము అనేకులకు అలాంటి ఆ యొక్క జీవితాన్ని చూపించేవారిగా, అందించేవారిగా, వారు కూడా నిత్యజీవం చేరేలాగా మనము ముందుకు కొనసాగాలి. కాబట్టి భక్తులు ఎలాగూ ఆ యొక్క పరలోక బహుమానం కొరకు గురి యొద్దకే వాళ్ళు పరిగెత్తినట్లుగా మనం కూడా గురి యొద్దకు పరిగెత్తుదాం. శాశ్వతమైన బహుమానం. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానాన్ని పొందుకుంటాడు. నీతి లేనటువంటిది ఎన్ని విత్తినా కానీ అది శాశ్వతము కాదు, అది స్థిరము కాదు, అది క్షయమైనటువంటిదిగా మిగిలిపోతుందన్నమాట. కాబట్టి మనమందరం కూడా మరి శాశ్వతమైన దేవుడు ఎలాంటి ప్రేమతో మనల్ని ప్రేమించినాడని చెప్తున్నాడు ఇర్మియా గ్రంథంలో. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అనేటువంటి ఆ యొక్క స్వరాన్ని నేను విన్నాను అంటున్నాడు ఇర్మియా. కాబట్టి మనమందరం కూడా శాశ్వతమైన బహుమానం కొరకు ముందుకు కొనసాగుదాం భక్తి జీవితంలో. దేవుడు అట్టి రీతిగా మన ఆశలను నెరవేర్చి నడిపించి బలపరిచి కృప చూపునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. దేవుడు అబ్రహామును పిలిచిన పిలుపు అది ఉన్నతమైన పిలుపు అని పౌలు భక్తుడు చెప్పినట్లుగా ఉన్నతమైన పిలుపు మనకు అందినది. మనము కూడా ఆయన సన్నిధికి వచ్చినాం. ఆ యొక్క ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానాన్ని మనం సంపాదించుకోవడానికి నీతిని విత్తేవారిగా మనము జీవించాలని దేవుడు సెలవిస్తున్నాడు. మన జీవితాలలో మరి నీతిని కలిగి మనము ముందుకు కొనసాగడానికి, మనము నీతిమంతులుగా మార్చబడడానికి ఏమి చేయవలసినదో దానిని చేయడానికి మనమందరం కూడా మరి వాక్యముతో, దేవునితో, ఆత్మతో ముందుకు కొనసాగుదాం. మరి దేవుడు మనకు అట్టి బహుమానం ఇచ్చేలాగా మనము ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాకు సహాయమును చేయవా. దేవా, అబ్రహాము సంపాదించుకున్నాడు, అపోస్తుడైన పౌలు సంపాదించుకున్నాడు, నాయన బహుమానాన్ని సంపాదించుకున్నాడు. మరి తను సంపాదించుకోవడమే కాకుండా నాయన బహుమానం సంపాదించుకోవడానికి మేమేమి చేయాలో కూడా మా ప్రభువా నాయన తెలియచేస్తున్నాడు. పందెపు రంగమందు నాయన అనేక మంది పరిగెత్తుతారు, కానీ ఒక్కరికే బహుమానము పొందుకుంటారనేటువంటి విషయం మీకు తెలుసు కదా. అయితే బహుమానము పొందేవారిగా మీరు పరిగెత్తండి అంటున్నాడు. అయ్యా, సహాయం చేయవా. ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధ మహోన్నతుడ, జయం గల దేవా, నాయన మరి బహుమానము పొందాలనేటువంటి గ్రహింపుతో నాయన మేము ముందు కొనసాగడానికి మాకు సహాయం చేయండి అయ్యా. దేవా నాయన, మీరు మా కొరకు పరలోకంలో బహుమానాన్ని సిద్ధపరిచారు తండ్రి. నాయన, అట్టి బహుమానాన్ని మీ వద్ద నుండి ఎవరు కూడా అపహరింపనివద్దని
నాయన ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో రాయబడి ఉన్నది ప్రభువా. మీకు ఇవ్వబడిన కిరీటము, బహుమానముగా ఇవ్వబడిన కిరీటాన్ని ఎవ్వరూ మీ వద్ద నుండి అపహరింపనివద్దని రాయబడినది. నాయన దేవా సహాయమును చేయండి. ఈ లోకంలో అనేక మంది ఈ దినాలలో నాయన ఆనాడు శాస్త్రులు పరిచయులు ఎలాగైతే దేవా మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు, నాయన మిమ్మల్ని వెంబడించే వారిని పరలోక రాజ్యంలో ప్రవేశింపకుండా వారి యొక్క ద్వారము మూసివేస్తారు మీరని నాయన చెప్పారు. నాయన ఈ దినాలలో అనేక మంది మారు మనసు పొందలేని వారిగా ఉంటూ ప్రభువా నీ బహుమానాన్ని పొందుకోవడానికి నాయన ఇష్టపడుతున్న వారు ఉన్నారు తండ్రి. మేము అలాంటి వారిగా ఉండవద్దు ప్రభువా, ఆ గుంపులో మేము ఉండవద్దు, ఆ గుంపులో మేము చేరవద్దు ప్రభువా. అయ్యా మేము ప్రత్యేకించబడినటువంటి వారిగా ఉండుటకు మాకు సహాయమును చేయండి. నీ జ్ఞానముతో నడిపించండి, బలపరచండి. వినిన వాక్యాన్ని బట్టి ప్రభువా దేవా బహుమానము కొరకు దేవా మేము దేవా ప్రతి దినము దేవా ప్రార్థించుకునే వారికి ఉండే సహాయం చేయండి. ఆయన మొదట మార్పు చెంది మా ప్రభువా నాయన మేమందరం కూడా నీతిని విత్తేవారిగా ఉండడానికి మాకు సహాయం చేయండి. నాయన నీతి ఫలము ప్రేమ అంటున్నావు ప్రభువా. దేవనాయన సహాయమును చేయండి, కృప చూపండి. నాయన వినిన వాక్యము ప్రతి ఒక్క హృదయంలో ముద్ర వేసి ప్రతిఫలం దయచేసి మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరేడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం.